అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సాయుధ రైతాంగ పోరాటం 1946 నుండి 51 వరకు సాగినటువంటి రైతాంగ పోరాటాన్ని అలసడం కోసం 1948లో నెహ్రూ సైన్యాన్ని దించడం కోసం ఇక్కడున్నటువంటి నిజాం నవాబ్ అయినటువంటి కాసిం రజనీ పోతే అదేవిధంగా ఆయన సైన్యాన్ని తీసుకొచ్చి ఒక పక్క రజాకారులు కమ్యూనిస్టు విప్లవకారుల్ని అలసడం కోసం చేస్తున్నటువంటి దాడుల్లో వాళ్ళు వెనకడి చేసి అప్పటికే కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకత్వాన 3 లక్షల ఎకరాలకు 3 లక్షల గ్రామాల్లో గ్రామరాజ్యాలను ఏర్పాటు చేసుకొని 3000 గ్రామాల్లో గ్రామరాజ్యాలను ఏర్పాటు చేసుకొని అదేవిధంగా 3000 గ్రామాల్లో ఎర్ర జెండాలు ఎగిరేసి ఇక పోరాటం సాగుతుంటే ఆ పోరాటాన్ని అలచడం కోసం నెహ్రూ యూనియన్ సైన్యాన్ని తీసుకొచ్చి మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని చుట్టుముట్టి అమరవీరుల్ని అంత్యవేయాలని సాగించినటువంటి కుట్రల్ని భగ్నం చేస్తూ ఆనాడు ప్రజానిక మొత్తం రైతాంగ పోరాటం సాగిస్తుంటే నెహ్రూ సైన్యం కానీ ఇక్కడ ఉన్నటువంటి రజాకారులు కానీ వెనకకు తగ్గకుండా ఉండలేదు. ఎందుకంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అనేక మంది నగరకాల ప్రాంతాల్లో విప్లవ యోధులు కామ్రేడ్ పసునూరి వెంకటరెడ్డి, ముసుగు వెంకటరెడ్డి, అదేవిధంగా కామ్రేడ్ రాచకొండ ఎల్లస్వామి అనేక మంది విప్లవ వీరుల్ని కొట్టలు పెట్టుకుని కాల్చినటువంటి ఘనత ఈ రజాకారులది, పోలీసులది తప్ప ఎవరు సైన్యాలు తప్ప ఇంకోటి కాదు. అదేవిధంగా ఒల్లాల గ్రామంలో కామ్రేడ్ అనుముల శ్రీహరిని పోలీసు రజాకారులు పట్టుకొని కాలు చంపుతుంటే 9 సంవత్సరాల బాలుడు ఆ బాబు నువ్వు ఎందుకు తప్పుతున్నావు, కమ్యూనిస్టులు ఏం చేస్తారంటే ఒక కోట సాగుతూ చెప్పింది, మేము గరకరా మీరు గాడిదలు, మమ్మల్ని తినేటువంటి గాడిదలు మీరు చనిపోతారు తప్ప మా గరక ఎప్పుడు కూడా సజీవుగా బతికే ఉంటుంది, మానవరగానే గరక కొలుస్తుంది అని ఎప్పుడైతే చెప్పిండో ఆ కామ్రేడు 9 సంవత్సరాల వీరుణ్ణి, బాలవీరుణ్ణి అతి కిరాతకంగా ఒల్లాల గ్రామంలో కాల్చి తగినటువంటి చరిత్ర నిజాం రజాకారులది, ఎవరు యూనియన్ సైన్యాలది తప్ప ఇంకోటి కాదు. అందుకే ఇవి అన్నిటికీ వ్యతిరేకంగా ఇవాళ సిపిఎంఎల్ 131 పక్షాన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇది విద్రోహ దినాన్ని పాటించాలనేది రాష్ట్ర పార్టీ నిర్ణయం. దాన్ని తక్షణమే ఎక్కడున్నా కానీ ఉన్నటువంటి ఈ పాలకులు కానీ గత పాలకులు కానీ మొత్తం ప్రజలపై ప్రజా ఉద్యమాలపై సాగుతున్నటువంటి హింసాకాండలను మేము ఖండిస్తున్నాం. ఇవాళ కర్రగుట్ట కానీ లేకపోతే ఇంకో కాడ కానీ అనేక మంది విప్లవకారుల్ని పుట్టబెట్టుకుంటున్నటువంటి ఈ రాజ్యాన్ని ఉలకంట తీవ్రంగా ఖండిస్తున్నటువంటి సిపిఎంఎల్ 131 పక్షాన ఖండిస్తున్నాం. ఆర్ఎస్ఎస్, బీజేపీ చరిత్రను వక్రీకరించడము మనం చేసుకున్న దౌర్భాగ్యము. ఎందుకంటే ఆనాడు ప్రజలను దోసుకోవడానికి పటేలు పటువారులు అక్కడి నుంచి వచ్చిన తెల్లదొరలు ప్రజలను దోసుకొని సిరసగం పంచుకునే క్రమంలో వాళ్ళు ఏవైతే ఉన్నాయో ప్రజలకి వ్యతిరేకంగా ప్రజలకు పండించిన పంటలు కానీ ప్రజలకు కిస్తీలు కానీ వేసి సిరిసగం పంచుకున్న క్రమంలో వాళ్ళకు కమ్యూనిస్టు పార్టీలు అండగా ఉండి వాళ్లకు ఎన్నో పోరాటాల ద్వారా 3000 గ్రామ స్వరాజ్యాలు తీసుకురావడం జరిగింది. వాళ్ళు పటువేర్లు ఈ ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వము నెహ్రూ పటేల్ తో కుమ్మక్కయ్యి వాళ్ళు ఈ యొక్క గ్రామ స్వరాజ్యాలు కూలగొట్టి ప్రజలు పంచుకున్నటువంటి 10,000 ఎకరాల భూమిని కూడా ఆక్రమించుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన బీజేపీ ప్రభుత్వము ఏమంటుందంటే వీళ్ళు ముస్లింలకు హిందువులకు మధ్యలో జరిగిన యుద్ధంగా ప్రకటించి ఇది విమోచన దినంగానే ప్రకటిస్తుంది. ఇది విమోచన కాదు, ఊచకోత కోసినటువంటి ఆనాటి ప్రభుత్వము ముమ్మాటికి ఈ రోజు విద్రోహ దినోత్సవాన్ని మీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రతి సంవత్సరం 1948 సంవత్సరం నుండి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం మేము ఇది నిర్వహించడం జరుగుతుంది. ఇది ముమ్మాటికి విద్రోహ దినోత్సవంగానే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖండిస్తుంది. సెప్టెంబర్ 17, 1947 నుంచి ఇప్పటిదాకా విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలు తెలంగాణ విద్రోహ దినంగా పాటించడం జరుగుతుంది. ఎందుకంటే ఆనాడు రజాకారులు నెహ్రూ సైన్యము ఒక 3600 గ్రామాలలో మొత్తం 4000 మంది ఆ పోరాటంలో రాజకీయంగా హత్య చేయడం జరిగింది. ఆ హత్యలకు వ్యతిరేకంగా వ్యతిరేక నిర్మూలనకు వ్యతిరేకంగా అట్లాగే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గుర్తుకొచ్చింది. ఆ స్ఫూర్తితోటి ఆ టైంలో 3600 గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటైనవి. 4000 మంది అమరులయ్యారు. ఒక ఊర్లో 196 మందిని ఒకటే ఊర్లో హత్య చేయడం జరిగింది రజాకారులు. అప్పటి నుంచి ఆ బైరంపల్లి గ్రామంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు
మొత్తంగా తెలంగాణ విద్రోహ దినంగానే మేము పాటిస్తున్నాం. ఇలా కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీకి తెలంగాణ సాయుధ పోరాటంతో సంబంధమే లేదు. వాళ్ళ మతోన్మాదాన్ని సృష్టించడం కోసం హిందువులకు ముస్లింలకు జరిగినటువంటి ఒక చరిత్రగా వక్రీకరిస్తామన్నారు. అది సరైనటువంటిది కాదు. ఇది విలీన దినం కాదు, విమోచన దినం కాదు. ఇది ముమ్మాడికి తెలంగాణ విద్రోహ దినంగా అన్ని విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలు, వామపక్ష పార్టీలు ఒక్కడంతో నిరసన జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బహుజన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి మేము కూడా పాల్గొనడం జరిగింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.